ఓం నమో నారాయణాయ నమః. ఇవాళ మనం భక్తితో చాలా మంది గుళ్ళకు వెడుతూ ఉంటాం. అయితే వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, గుళ్ళో ఎలా ఉండాలి, ఏమిటి? అసలు గుడి అనేది ఒక శక్తి కేంద్రం. మరి అలాంటి శక్తి కేంద్రానికి వెళ్ళినప్పుడు దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. అవి చాలా మందికి తెలియదు. ఏదో వెడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు తప్ప వాటి గురించి ఇవాళ సమగ్రంగా మనం తెలుసుకుందాం. ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టి రావడానికి ముందే ఓసారి దేవుడికి నమస్కారం చేసుకోవాలి. నిదానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు ఆలయంలోకి ప్రవేశించాలి. ఆ తర్వాత ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం ధ్వజస్తంభం నీడన కానీ ప్రాకారాన్ని కానీ వాటిని దాటకూడదు. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం ధ్వజస్తంభం వాటి నీడని కానీ ప్రాకారాన్ని కూడా ఎప్పుడు దాటకూడదు. ఇక యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకుని కానీ చెవుకు తగిలించుకుని కానీ అపసవ్యం చేసుకుని కానీ లేదా దండ వలె ధరించి కానీ ఆలయ ప్రవేశం చేయకూడదు. ఇదేదో ఎవరో చెప్తారు, వీళ్ళు చేస్తుంటారు, కానీ ఇలాంటి చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని తెలుసుకుని చేయాలి, అంతే తప్ప ఎవరు చెప్పారని కాదు. ఆ తర్వాత చంచలమైన మనసుతో స్వామివారిని ఎప్పుడూ కూడా దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్ధాలు చెప్పకూడదు, అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ముందు ఎటువంటి సత్యాన్ని దాచకూడదు, అసత్యాన్ని పలకకూడదు. ఇక దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తూ ఎన్నడూ కూడా కూర్చోకూడదు. ఎవరు కూర్చుంటారు, వస్తారు చాలా మంది, వాళ్ళకి అక్కడ కూడా బాడీ లాంగ్వేజ్ ఉంది, దానికి కూడా ఒక విధానం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడికి వీపు చూపిస్తూ కూర్చోకూడదు. ఇక శివాలయంలో లింగం నందికి మధ్యలో ఎప్పుడు నడవకూడదు. చాలా మంది అటు ఇటు గబగబా నడుస్తుంటారు, కానీ ఆ పని చేయకూడదు. నందికి శివుడికి మధ్య నుంచి ఎప్పుడు కూడా నడవకూడదు, అది మహాపాపం. శివాలయం లోపల చేయవలసినటువంటి విధానాలు పద్ధతులు కూడా మరెన్నో ఉన్నాయి, అవి కూడా చూద్దాం. వస్త్రంతో కానీ శాలువాతో కానీ ముందు శరీరాన్ని కప్పుకోవాలి. ఊరికే చొక్కా తీసేసి వెళ్ళటం కాదు, అది దానికి ఒక పద్ధతి ఉంది. దేవాలయంలో ప్రవేశించి భక్తితో చాలా మంది రోధిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా గుడికెళ్ళి ఏడవకూడదని మహాపాపం, మహాదోషం. ఎందుకంటే అదొక శక్తి కేంద్రం, అది మీకు శక్తినిచ్చేటువంటి కేంద్రం, అంతే తప్ప అక్కడ రోధిస్తూ దేవుణ్ణి ఎప్పుడూ కూడా స్తుతించకూడదు. ఆ తర్వాత రిక్త హస్తాలతో దేవాలయాన్ని సందర్శించకూడదు. అంటే ఉట్టి చేతులతో ఊరికి చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు అనమాట. ఇక దేవాలయంలో స్వార్థంతో కూడిన మాటలు, ప్రవర్తన ఈ రెండూ కూడా ఉండకూడదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి. కేవలం కనబడే దేవుడు ఒక్కడే కాడు, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అందరినీ కూడా మనం దైవంగా భావిస్తూ ఉండాలన్నమాట. ఓం నమః శివాయ.